నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్ నేను శారద రాష్ట్ర రైతులు యాసంగి పంట వేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు కాలం అయితున్నప్పటికీ చేతిలో సరిపోయేంత పెట్టుబడి లేకపోవడంతో అగచాట్లు పడుతున్నారు ఓ వైపు సమయం మించిపోతుండడం మరోవైపు పైసలు లేకపోవడంతో దిక్కులు చూస్తున్నారు వానాకాలంలో పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి నిధులు ఇస్తే వాటితో రైతులు తిరిగి మళ్ళీ పంటలు వేసుకుంటారు అయితే ఈసారి రైతుల వద్ద నుంచి రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి ఇంకా పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదు గత వానాకాలానికి సంబంధించి ప్రభుత్వం రైతుల వద్ద నుంచి పెద్ద ఎత్తున ధాన్యాన్ని సేకరించింది ప్రభుత్వం నుంచి ధాన్యం అమ్మినా కూడా డబ్బులు రాకపోయినా కనీసం రైతు బంధైనా వస్తుందని ఆశగా చూసిన రైతులకు అడియాశే మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధును విడుదల చేయకపోవడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు రైతులు కాంగ్రెస్ వస్తే రైతు బంధు డబ్బులు పెంచి ఇస్తామన్నారు కానీ ఇప్పుడు పెంచిచ్చుడు ఏమో గాని అసలు పైసలు కూడా రాలేదని రైతులు చాలా బాధపడుతున్నారు బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు అదనుకు పైసలు ఇచ్చి పెట్టుబడికి రంది లేకుండా చేసింది కానీ ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుందని రైతులు చాలా బాధపడుతున్నారు